Hello everyone, this is Ashwini Madala and I'm a practicing advocate at Hyderabad. ఇవాల్టి ఈ క్లాస్లో వచ్చేసి మనము ఇంట్రడక్షన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 గురించి తెలుసుకుందాము. అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, దాని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ ఇవాల్టి క్లాస్లో మనం చదువుకుందాము. ఓకేనా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇది ఎప్పుడు ఇంట్రొడక్షన్ అయింది? 1881లో అయింది. దీనిలో టోటల్గా వచ్చేసి 17 చాప్టర్స్ ఉన్నాయి. 1 to 17 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రిలిమినరీ ఉంటుంది అండ్ ద రిమైనింగ్ 16 చాప్టర్స్ సపరేట్గా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అంటే చాప్టర్ నెంబర్ 1 నుంచి చాప్టర్ నెంబర్ 17 వరకు మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? టోటల్ 147 సెక్షన్స్ ఉన్నాయి. అది మనం ప్రతి చాప్టర్లో ఇండివిజువల్ చాప్టర్లో కొన్ని సెక్షన్స్ కవర్ చేస్తాము. అది రెస్పెక్టివ్ చాప్టర్ ఇంట్రడక్షన్లో నేను ఏ సెక్షన్స్ ఆ పర్టికులర్ చాప్టర్లో కవర్ అవుతాయనేసి నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రిలిమినరీలో మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కానీ చూసుకొని ఉంటే 3 థింగ్స్ మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 4 థింగ్స్ మాట్లాడుకున్నాం, కానీ దీనిలో వచ్చేసి 3 థింగ్స్ మాట్లాడతాం. ఫస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్ట్ టైటిల్, అంటే నేమ్ ఆఫ్ ది యాక్ట్. ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్, అంటే ఎవరెవరికి అప్లికేబుల్ అండ్ ఎప్పటి నుంచి కమెన్స్మెంట్లోకి వచ్చింది, అండ్ ఇంటర్ప్రిటేషన్ క్లాస్. షార్ట్ టైటిల్లో వచ్చేసి దీని యాక్ట్ నేమ్ ఏంటంటే మనం చదువుకునేది ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. am I క్లియర్? నెక్స్ట్ ఇది ఈ ఒక యాక్ట్ హోల్ ఇండియా అంటే ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికేబుల్ ఉంటుంది. ఈ యొక్క యాక్ట్ వచ్చేసి ఫోర్స్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అంటే మార్చ్ 1st డే ఆఫ్ మార్చ్ 1882 నుంచి వచ్చింది. ఈ యొక్క యాక్ట్లో వచ్చేసి మనం పద్దాకాల యూజ్ చేసేది అండ్ ఇంటర్లింక్డ్ ఉండే సిచ్యువేషన్స్ అన్నీ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ బ్యాంక్ తోటి రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకర్ అంటే ఎవరు, బ్యాంకర్ అంటే ఎవరు. బ్యాంకర్ వచ్చేసి banker includes any person acting as a banker and post office saving banks. ఏమేమండి? ఏ పర్సన్ అయితే బ్యాంకర్ లాగా యాక్ట్ చేస్తున్నాడో అతను, ప్లస్ దాంతోపాటు పోస్ట్ ఆఫీస్లో కూడా కొంతమంది సేవింగ్స్ చేస్తారండి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్ అట్లాంటివన్నీ వచ్చేసి మనం బ్యాంకర్ కింద కన్సిడర్ చేస్తాము ఈ యొక్క యాక్ట్ కోసము. డెఫినిషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏం లేదండి, ఒక పీస్ ఆఫ్ పేపర్ ఉంటుంది, దేని మీద స్పెసిఫిక్గా రాసి ఉంటుంది కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అండ్ ఏ పర్సన్కి ఇవ్వాలి, అది ఎన్నిసార్లు ఎండార్స్మెంట్ చేయొచ్చు, ఆ ఒక డాక్యుమెంట్ని వచ్చేసి మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది ఇంజస్ట్గా నేను జనరల్గా చెప్పినది. యాక్ట్ ప్రకారంగా ఎలా ఉంటుందో అదంతా మనం డెఫినేషన్ చూసుకుందాము. డెఫినేషన్ ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్: పీస్ ఆఫ్ పేపర్, ఇది ఒక పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఎంటైటిల్స్ అ పర్సన్ సమ్ ఆఫ్ మనీ అండ్ విచ్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ one person to another person. వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ని మనం ఒక వర్డ్ ఉంటుంది, నథింగ్ బట్ యాడ్ ఇన్ఫినిటమ్. ఇది మేబీ బిట్స్లో అడగొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి జస్ట్ ఈ నేమ్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ బై 2 వేస్లో చేయొచ్చు. వన్ ఈజ్ మేడ్ డెలివరీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఇది ఎండార్స్మెంట్ అంటే ఏంటి, డెలివరీ అంటే అది మనం మళ్ళీ పెద్దగా చదువుకుంటూనే ఉంటామండి మొత్తం యాక్ట్లో వచ్చేసి. ఓకే, అసలు జనరల్ మీనింగ్ అంటే ఇది మనము డెఫినేషన్ ప్రకారంగా చదువుకున్నాము, ఇది మీనింగ్ ప్రకారంగా చదువుకుందాము. అండ్ ఇన్స్ట్రుమెంట్ ద ప్రాపర్టీ ఇన్ విచ్ ఈజ్ అక్వైర్డ్ బై ఎనీవన్ who takes a bona fide and for a value in spite of the defect in the title of the transferor. Exception for this is nothing but nemo that quod non habet, అంటే no one can transfer a better title than he himself has. సింపుల్ అండి, నా చేతిలో ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో అది ప్రాపర్గా లేదు, డిఫెక్టివ్. ద సేమ్ థింగ్ నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను.
నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో ఆ పొజిషన్ని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతా, కానీ నాకన్నా బెటర్ పొజిషన్ నేను ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను? చెయ్యలేను. సో ఇది కూడా మార్క్ చేసుకోండి. ఈ ఎక్సెప్షన్ ఇంపార్టెంట్, మేబీ బిట్స్ కోసం అడగొచ్చు. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే నో వన్ క్యాన్ ట్రాన్స్ఫర్ అ బెటర్ టైటిల్ దాన్ హిమ్సెల్ఫ్ అని ఇస్తే దానికి 4 ఆప్షన్స్ ఇస్తారండి, డిఫరెంట్ నేమ్ తోటి. దానిలో ఇది కూడా ఒకటి ఉంటుంది. ప్లీజ్ మళ్ళీ రివైజ్ చేయండి, ఇది మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి 3 టైప్స్లో ఉంటాయి. ఏమేమిటివి అవి? ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ నథింగ్ బట్ ద చెక్. ఈ 3 వచ్చేసి ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. వీటిల్లో మనకి 3 సెక్షన్స్ కవర్ అయిపోతున్నాయి. సెక్షన్ నెంబర్ 4, సెక్షన్ నెంబర్ 5 అండ్ సెక్షన్ నెంబర్ 6. Am I clear? నెక్స్ట్, ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. జనరల్గా అండి ఏదైనా కానీ, ఇప్పుడు సపోజ్ మనం ప్రామిసరీ నోటే ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు ఇది జనరల్గా చేసే పని. ఇప్పుడు నేను ఎవరితోటైనా డబ్బులు తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఏం రాయించుకుంటారు? నోట్ రాయించుకుంటారు. ఆ నోట్ని మనం ప్రామిసరీ నోట్ అంటాము. ఆ నోట్లో ఏమేమి ఉంటాయి? జనరల్గా ఆలోచించి చూడండి. సిగ్నేచర్స్ ఉంటాయి, రైట్? స్టాంప్ పేపర్ వచ్చేసి, లేదంటే ప్రామిసరీ నోట్ వచ్చేసి కంపల్సరీగా స్టాంప్డ్ ఉంటుంది. ఎంఐ క్లియర్? డేట్ రాసి ఉంటుంది. ఇంకేముంటుంది? ఎంత అమౌంట్ ఇవ్వాలి అండ్ ఎవరికి ఇవ్వాలి అవన్నీ కూడా రాసి ఉంటాయి. ఇది జనరల్గా మాట్లాడుకున్న విషయాలు. మనం యాక్ట్లో ఏమేమి రాస్తున్నాయి అవి చూద్దాము. ఆబ్వియస్లీ సైన్ అవన్నీ చేసిందంటే అది కంపల్సరీగా ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ necessarily in writing, first thing. Second thing, it should be signed. Third thing, it is freely transferable from one person to another person. Fourth one is nothing but Hello everyone, sorry for the interruption, but మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. My number is 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.